తన నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీని బలపరిచేందుకు పార్టీలోకి వచ్చిన వారందరికీ పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బాపట్ల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు సాంబశివరావు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడారు. ఇంతమంది తెలుగుదేశం పార్టీపై తన నాయకత్వంపై నమ్మకం ఉంచి పార్టీలో చేరినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దోచుకోవటమే పనిగా పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధిని పక్కకి పడేశారని, రాజకీయ కక్షతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని 53 రోజులు జైల్లో పెట్టారని, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో బలపరుస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను రాష్ట్రంలో అనేక విధాలుగా ఇబ్బందులు పాలు చేస్తున్నారని మండిపడ్డారు. రానున్న కాలం తమదేనని, తమ పార్టీ అధికారంలోకి వచ్చేసరికి అందరికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అమలు చేస్తామని ఏలూరు చెప్పారు. బీజేపీ పార్టీ తమతో జట్టు కట్టడమే తమ ప్రభుత్వం ఏర్పడబోతుందని అనేదానికి సంకేతమని ఏలూరు తెలిపారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఒక నమ్మకంతో ఈరోజు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఉమ్మడపూర్తిగా నిలబడబోతున్న నన్ను బలపరచడానికి మీ అందరూ కూడా ఐకమత్యంతో కలిసికట్టుగా వచ్చి సంఘీభావం తెలియజేసి కలిసి నడవడానికి తీసుకున్న నిర్ణయానికి మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏ నమ్మకంతో మీరు మన అందరం కలిసామో ఖచ్చితంగా నమ్మకాన్ని నిలబెట్టుకున్న దిశగా నేను ప్రయత్నం చేస్తాను, గట్టిగా కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా పెద్దలు, గౌరవనీయులు శ్రీ సకలాంజనేయులు గారు, అలాగే పెట్టేల పుల్లయ్య గారు, సుబ్రహ్మణ్య గారు, పూజల నాగ్ గారు, పూజల పవన్ గారు, ఓపిశెట్టి కోటయ్య గారు, పెట్టేల కోటయ్య గారు, రామశెట్టి కాశీ గారు, ఓపిశెట్టి సుబ్బారావు గారు, ఇంకా పెద్దలు హనుమంతరావు గారు, రామారావు గారు, ఇంకా వీరందరూ ఈరోజు ఐకమత్యంతో మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఒకటే మనం గమనించాలి. గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక అరాచకపు పరిపాలన రాజ్యమేలుతా ఉంది. ఏమాత్రం బాపట్ల జిల్లా చీరాల దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పార్క్ వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు అంబటి పుష్పరాజు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో చీరాల నుంచి నేను కూడా నా పేరును పరిశీలించమని దరఖాస్తును పార్టీ అధ్యక్షురాలైన షర్మిలమ్మకు ఇచ్చానని తెలిపారు. నాకున్న అర్హతను పరిశీలించి ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకు ఇవ్వగలరని కోరుచున్నానని తెలియజేశారు. మరి పార్టీ జెండా నేను మోసాను. చీరాల్లో పెద్ద మీటింగ్ ఒకటి పెట్టి జేడీ శీలం గారి ద్వారా, గంట అంజుబాబు గారి ద్వారా, అలాగా ఇతర నాయకులందరూ కూడా మరి సమకూర్చి పార్టీని బలోపేతం చేయడానికి మరి నేను ఎంతగానో కృషి చేశాను. అది చీరాల ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా మరి చివరికి ఈ పార్టీ టికెట్స్ ఇచ్చే సమయానికి వస్తే మరి వేరే వ్యక్తులకు ఇవ్వడం, మరి పార్టీని నమ్ముకున్న నాలాంటి మరి నమ్మకస్తులైనటువంటి పార్టీ మీద ఉన్న గౌరవంతో ఎటు వెళ్ళలేక మరి పార్టీలోనే కొనసాగుతున్న నాలాంటి అభ్యర్థులను పార్టీ నిర్లక్ష్యం చేయటం అనేది చాలా విచారించదగ్గ విషయం. దీనిని మరి సీనియర్ నాయకులు మరి షర్మిలా రెడ్డి గారు, అంజుబాబు గారు, అధ్యక్షులైనటువంటి అంజుబాబు గారు, మరి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న జేడీ శీలం గారు ఈ విషయాన్ని మరి సున్నిత హృదయంతో గమనిస్తారని నేను ఆశిస్తున్నాను. నాకైతే మరి చీరాల్లో ఎక్కువ పర్సెంట్ 40% ఎస్సీ, 40% బీసీ, 20% మిగిలినటువంటి అడ్వకేట్గా మరి అంబటి పుష్పరాజు గారు మన చీరాల నియోజకవర్గంలో ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ తెలుగు 2 రాష్ట్రాలు విడిపోయిన కాడి నుంచి, జీరోలో ఉన్న కాడి నుంచి కాంగ్రెస్ పార్టీని ప్రలోభితం చేస్తూ చీరాల నియోజకవర్గంలో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి వ్యక్తులకి అండదండలుగా ఉంటూ
మరి తన యొక్క సేవా దృక్పథం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నో మంచి సేవలు చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి లోకల్లో టికెట్ ఇవ్వకుండా బయట వ్యక్తులకు ఇవ్వడం అనేది సమస్య కాదని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇదే విధంగా చీరాల నియోజకవర్గ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మరి ఈ యొక్క విధానాన్ని సిఆర్ఎన్ నేతలు, కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య నేతలు, అధికారులు దీన్ని గుర్తించి మన అంబటి పుష్పరాజు గారికి పార్టీ టికెట్ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నామని చెప్పి మన చీరాల నియోజకవర్గ ప్రజలతో వినుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని ప్రగల్భాలు పలుకుతున్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు 5 సంవత్సరాల్లో 300 కోట్లు తీసుకువచ్చారని, తాను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం 2600 కోట్ల నిధులు మంజూరు చేయించిన ఘనత తనది అని, తన ప్రభుత్వం ఉందని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అభివృద్ధిపై దుయ్యపట్టారు. వినుకొండ పట్టణంలో ముస్లిం మైనార్టీ కమిటీ వారి ఆహ్వానం మేరకు పెద్ద మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండలి చైర్మన్ నవాజ్ షరీఫ్, నూర్ పాషా, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు బొల్లా బ్రహ్మనాయుడు 5 సంవత్సరాల్లో సుమారు 300 కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తే నేను 5 సంవత్సరాల్లో 2600 కోట్ల రూపాయల నిధులు మన వినుకొండ ప్రాంతానికి తీసుకొచ్చిన విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. అలాగే ముస్లిం సాధికారణ కోసం నిధులు తీసుకొచ్చాను. కబర్స్థాన్లో మొదట సిమెంట్ రోడ్లు వేసి మొక్కలు నాటించి ట్రీ గార్డులు పెట్టిన విషయాన్ని మీ అందరికి గుర్తు చేస్తున్నా. కబర్స్థాన్లో పిచ్చి మొక్కలన్నీ పీకేసి దాన్ని అభివృద్ధి చేసిన దాంట్లో నేను భాగస్వామి ఉన్నానని నేను గర్వంగా, సంతోషంగా మీ అందరికీ మనం చేస్తున్నా. అదేవిధంగా మన మర్కస్ మసీదు కడతా ఉంటే చంద్రబాబు గారి దగ్గర నుండి 25 లక్షల రూపాయలు దానికి శాంక్షన్ తీసుకొచ్చాం. మరి ఆ తర్వాత ఎన్నికలు వచ్చినాయి. ఆ తర్వాత ఈ ప్రభుత్వం ఇచ్చిందో లేదో తెలియదు. నేను సొంతంగా మర్కస్ మసీదు హెడ్ క్వార్టర్ మసీదు కాబట్టి నేను 11 లక్షలు దానికి డొనేషన్ ఇవ్వడమే కాకుండా దానికి సిమెంట్ కూడా ఇచ్చినట్టు మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. అలాగే ఈద్గా విషయంలో నేను సహాయ సహకారాలు అందించాను. అలాగే అక్కడ ఉన్నటువంటి మదర్సా కోసం కూడా నేను ఆర్థిక సహాయం చేసిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. అలాగే అనేక మంది ముస్లిం పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళకి స్కాలర్షిప్లు కూడా ఇచ్చిన విషయాన్ని నేను మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. కబరస్థాన్ అభివృద్ధి చేశాం. బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయిన తర్వాత గుట్కాలు, అలాగే గంజాయి, ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా ఏ మూల చూసినా ఈరోజు వినుకొండలో పల్లెటూళ్ళలో కూడా గంజాయి దొరుకుతూ ఉంది. గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్నారు. యువతని ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు లేకుండా జాబు మేళాలు జరగలేదు, ఉద్యోగ అవకాశాలు రాలేదు. యువతని మాత్రం తప్పుదారి పట్టిస్తున్నారు. యువతని గొడవల్లోకి ప్రోత్సహిస్తున్నారు. ముస్లిం యువతని కొంతమందిని బొల్లా బ్రహ్మనాయుడు రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్తూ వాళ్ళ జీవితాల్ని పాడు చేస్తున్న విషయాన్ని గమనించాలని నేను కోరుతున్నా. నేనున్నప్పుడు విద్యార్థులు బాగా చదువుకోమని స్కాలర్షిప్లు ఇచ్చి ప్రోత్సహించా. వినుకొండ నియోజకవర్గాన్ని తన అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి ప్రజలు భయపడవలసిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వినుకొండ వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలు ఎక్కువ అవుతున్నాయి. గురువారం కూడా సావల్యపురం మండలం వేల్పూర్కు చెందిన 10 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారంతా వినుకొండలోని పార్టీ కార్యాలయంలో జీవి ఆంజనేయులు, మక్కెన మల్లికార్జునరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన జీవి, మరో 40 రోజుల్లో అడ్రస్ లేకుండా పోయే బొల్లాకు ఇకపై ఎవరూ భయపడవలసిన అవసరం లేదని తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున మాట్లాడుతూ 1000 గొండ్లను తిన్న రాబందు కూడా ఒక గాలివానకు చస్తుందన్నారు. అదే రీతిలో వినుకొండను ఇంతకాలంగా ప్రైవేటు జాగీరుగా పీడించుకొని తిన్న బొల్లా లాంటి అరాచకవాదులు ప్రస్తుతం ఎన్నికల్లో ప్రజా సునామీలో కొట్టుకొని పోవటం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొల్లా పేరయ్య, పారా చౌదరి, దొడ్డ ఏడుకొండలు, సాదినేని కృష్ణ, బోయపాటి మహేష్, గడిపూడి విశ్వనాథం, గద్దె వీర మస్తాన్రావు, గోరంట్ల హనుమంతరావు, ఎర్రమాసు, కోటేశ్వరరావు, జుంజు, యోహోను తదితరులు పాల్గొన్నారు. సావల్యాపురం మండలం వేల్పూర్ గ్రామం నుండి పారా ప్రసాద్, పారా రాజేష్, మువ్వా సురేష్ వాలంటీర్లు అయినప్పటికీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం అభినందనీయం. అలాగే సీనియర్ వైఎస్ఆర్ పార్టీ ఎస్సీ కాలనీ సీనియర్ నాయకులు వేల్పూర్ రామయ్య గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేరుతున్నందుకు ఒకసారి గట్టిగా తప్పకుండా అభినందించాలని కోరుతున్నాను. అలాగే జుంజు వెంకయ్య గారు, అలాగే రాయవరపు యోగయ్య గారు, వేల్పూర్ రమేష్, అలాగే లోకయ్య, చింతపల్లి దాసు, వీళ్ళందరూ ఈరోజు
20 కుటుంబాలతోటి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. వీళ్ళకి పార్టీలో సముచిత గౌరవం ఉంటుంది. టీడీపీలో చేరినందుకు అభినందనలు. వైఎస్ఆర్ పార్టీలో చేరి అక్కడ మాకు న్యాయం జరగలేదని సొంత ఊరు మనిషి ఎమ్మెల్యే అయినా కానీ ఇల్లు ఇప్పించలేకపోయాడు. మా పేదవాళ్ళకి ఎవరికి న్యాయం చేయలేకపోయాడు ఎమ్మెల్యే సొంతూరై కూడా అని ఈ సందర్భంగా ఆవేదన చెంది ఈరోజు తెలుగుదేశం పార్టీ చేరినందుకు వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. గతంలో కూడా కాలనీలో సిమెంట్ రోడ్లు వేసాం, సైడ్ కాలాలు కట్టాం. చాలా సంతోషం. ఈ రోజున శాల్యాపురం మండలం వేల్పూర్ గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి మిత్ర బృందాన్ని అందరికి కూడా అభినందిస్తూ జీవి ఆంజనేయులు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ రోజున ఆ మండల నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో, ఆ గ్రామ నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ రోజున వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి మిత్ర బృందం అందరూ వచ్చారు. ఈ సందర్భంగా ఒకటే మనవి చేస్తున్నా, ఈ నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఏదైతే గతంలో వైసీపీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ముస్లిం సోదరులు, రెడ్డి సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం అన్ని గ్రామాల నుంచి కూడా బ్రహ్మాండంగా ఈ రోజున తెలుగుదేశంలోకి వస్తున్నారంటే అది బ్రహ్మనాయుడు గారి వైఫల్యం, ఈ ప్రభుత్వ వైఫల్యం అని సందర్భంగా తెలియజేస్తూ, గతంలో ఆంజనేయులు గారు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో కానీ మేమున్న సమయంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా గౌరవించే విధానాన్ని ఆకర్షించి ఈరోజు పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని సచివాలయం 1, 2లో పెన్షన్దారుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. అధికారులు 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 6వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు వార్డు మరియు గ్రామ సచివాలయంలో పెన్షన్లు అందిస్తామని ముందుగానే తెలిపారు. కానీ ఈ సమాచారం చాలా మంది పెన్షన్దారులకు ఈ విషయం తెలియపరచలేదు. దీంతో 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుంచే పెన్షన్దారులు గ్రామ వార్డు సచివాలయాల వద్ద పెన్షన్ కోసం పడికాపులు కాశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి పెన్షన్ అందిస్తారని తెలుసుకున్న వృద్ధులు కొందరు నిరాశ ఇంటి బాట పట్టారు. మరికొంతమంది పెన్షన్దారులు సచివాలయ నీడ ప్రాంగణంలో పడికాపులు కాస్తున్నారు. కనీసం తాగేందుకు కూడా నీరు కూడా పెన్షన్దారులకు అందుబాటులో లేకపోవడంతో పెన్షన్దారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామంలో మాచర్ల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి చేరుకున్న బ్రహ్మారెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. శవ రాజకీయాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి ఆరితేరారని విమర్శించారు. 4 సార్లు పిన్నెల్లిని గెలిపిస్తే మాచర్లలో అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే మీ ఆస్తులకు హక్కులకు రక్షణ కల్పిస్తానని భరోసా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి. అలాగే ఈ రామకృష్ణారెడ్డి కూడా గ్రామాల్లో తగాదాలు, విభేదాలు సృష్టిస్తూ ప్రజలను భయప్రాంతులను చేస్తూ ప్రజల ఆస్తుల్ని కబ్జా చేస్తూ మీ పక్కన ఉంది నాగార్జున సాగర్ ఎయిర్పోర్ట్ పక్కకు ఉండి చుట్టూ కాంపౌండ్ పెట్టాడు. 200 ఎకరాలు సుమారుగా. ఏనాడో మరి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో భూములు మునిగిపోయిన పేదలకు భూములు ఇస్తే ఆ భూముల్ని కబ్జా చేశాడు. అనేక మంది చుక్కల భూముల్ని కూడా ప్రైవేట్ తన అనుచరుల పేరు మీద పట్టాలు ఇప్పించి వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నాడు. మీ తాళ్లపల్లి ప్రక్కనే 240 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చెందిన 247 ఎకరాలు భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేశాడు. ఎక్కడ పట్టినా దోపిడీ దోపిడీ దోపిడీ. అంతెందుకు చిన్నపిల్లలు
స్కూల్ కాళ్లకు చొప్పులు లేకుండా ఇంటికి వెళ్తున్న విద్యార్థుల్ని చూసి ఎస్వి చారిటీ అధినేత పోక వెంకట్రావు చలించిపోయారు. బొల్లాపల్లిలో ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పోక వెంకట్రావు స్వయంగా అన్నం వడ్డించే సమయంలో స్కూల్ నుంచి విద్యార్థులు ఎండలో రోడ్డుపై కాళ్లకు చొప్పులు లేకుండా నడుస్తూ ఇబ్బంది పడుతున్నదాన్ని గమనించారు. అది చూసిన పోక వెంకట్రావు చలించిపోయి విద్యార్థుల్ని చేరతీసి అప్పటికప్పుడు చెప్పులిప్పించి గొప్ప మనసు చాటుకున్నారు. అనంతరం పిల్లలు స్వీట్లు పంచి విద్యార్థులతో మాట్లాడుతూ అందరూ బాగా చదువుకోవాలని కోరారు. మీకేమైనా సమస్యలు ఉన్నా చదువుకోవటానికి ఏమైనా కావాలన్నా నాకు చెప్పండి అంటూ విద్యార్థులకు తెలియజేశారు. ఏప్రిల్ 24 5 జతలు స్పీడ్ తీసుకుని లైన్ లో పిల్లలు తీసుకోండి, లైన్ లో పోవండి, లైన్ గా తీసుకున్న మీరు వచ్చేటప్పుడు ఎలా వస్తారు అట్లా లైన్ లో పోవాలి. తీసుకొని లైన్ గా మీరు ఎప్పుడు ఎలా వస్తారు లైన్ గా పోండి, రోడ్డు పక్కన వెళ్ళండి. తీసుకుని వెళ్ళండి అమ్మా, పక్కకి వెళ్ళండి, వీళ్ళు వస్తారు. ఆటమంటుంది మీకు ఒకవేళ సరిపోతే ఒకవేళ మార్చుకోండి. ఎక్కువ కొంచెం ఎక్కువ సరిపోలేదు. మీరు పక్క జరుగుతున్నామా కొద్దిగా ఒకసారి చూడండి. సరిపోలేదా? పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మండల కేంద్రమైన దుర్గిలో గురువారం ముటుకూరు రోడ్డులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల నాయకులు పాల్గొని బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల అసెంబ్లీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి గార్లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరటం జరిగింది. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సూర్య వెంకటేశ్వర్లు, ఆకుల చిన్న చెన్నయ్య, కాసుల లక్ష్మీనారాయణ, జనసేన నాయకులు తోటకూర శ్రీనివాసరావు, శెట్టిపల్లి, బుగ్గ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. రెంటచింతల మండలంలోని ఫాతిమా విద్యానికేతన్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫాతిమా విద్యా సంస్థల కరెస్పాండెంట్ ఏరువ మర్రెడ్డి పాల్గొని మాట్లాడారు. మా విద్యా సంస్థల నందు విద్యను వ్యాపారం కాకుండా సేవా దృక్పథం ఏర్పాటు చేశామని, అతి తక్కువ ఖర్చుతో ఆధునిక సాంకేతికత విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Changing the verbs. It is not possible for all the students to present here like this. So take it seriously. For the next all the students, we are going to teach all these things. So you should be open and you should be able to learn. You should accept the homework and do it. So that you can learn the grammar. It will be useful for you till the end of your life. Without it. ఫాతిమా విద్యానికేతన్ పాఠశాల గ్రాడ్యుయేషన్ డే మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే సందర్భంగా రేపు అంటే 3/4/2024 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయం మధ్యలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి ఫాతిమా విద్యానికేతన్ యాజమాన్యం చేసిన కృషి బహిర్గతపరచబోతున్నారు. ముఖ్యంగా యూకేజీ నుంచే ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేశాం, ఏ విధంగా విద్యార్థులు
లాంగ్వేజ్ని ఇంప్రూవ్ అయ్యారనేది ప్రత్యక్షంగా రేపు ప్రోగ్రాంలో బహిరంగపరచబోతున్నాం. యూకేజీ విద్యార్థులు సైతం 3 టెన్సెస్లో కూడా వాక్యాలను వారే నిర్మించి చెప్పబోతున్నారు. అదేవిధంగా అన్ని క్లాసులు తరగతి చెందినటువంటి విద్యార్థులు 100 ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.